సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. చేసిన తప్పు మళ్లీ చేయకూడదు అని సూర్య గట్టిగా ఫిక్స్ అయ్యారు. తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ ఇండస్ట్రీ ఆడియన్స్ కోసం పక్కా స్కెచ్ వేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. రోలెక్స్ చేసిన మిస్టేక్ ఏంటి, సరిదిద్దుకునేందుకు చేస్తున్న ప్లాన్ ఏంటి చూద్దామా? కంగువా ప్రమోషన్ల టైంలో తన మనసులో మాట బయటపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. రాజమౌళి సార్తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నానని, ఏదో ఒక రోజు యాక్ట్ చేసే అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే మంచి కథ దొరికితే టాలీవుడ్ లో నటిస్తానని చెప్పాడు. దీంతో అతడి రాక కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, దర్శక నిర్మాతలకు హోప్ వచ్చింది. టాలీవుడ్ దర్శక నిర్మాతలతో వర్క్ చేసేందుకు సూర్య ఇలా ఇంట్రెస్ట్ చూపించాడో లేదో కథలను సిద్ధం చేసేస్తున్నారు టీ-టౌన్ డైరెక్టర్స్. పొరుగు హీరోలకు హిట్ డైరెక్టర్ గా మారిపోయిన వెంకీ అట్లూరి అప్కమింగ్ ప్రాజెక్టు కోసం సూర్యను సంప్రదించాడట. ఈ క్రేజియస్ట్ వెంచర్ కోసం ధనుష్, సూర్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని, మల్టీ స్టారర్ కూడా కావచ్చని టాక్ నడుస్తోంది. అయితే రోలెక్స్ స్టోరీకి ఫ్లాట్ అయ్యాడని, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా కోలీవుడ్ లో బజ్ నడుస్తోంది. సూర్యను తెలుగులోకి పట్టుకొచ్చేందుకు మరో యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కూడా ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు తండేల్ డైరెక్టర్. కోలీవుడ్ స్టార్ హీరోకు 2 కథలు వినిపించారని, ఒకటి ఫైనల్ చేస్తే స్టోరీ డెవలప్మెంట్ చేస్తానని అంటున్నాడు. ప్రెజెంట్ సూర్య చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజు రెట్రో, ఆర్జే బాలాజీతో సూర్య 45, వెట్రిమారన్, వడివాసల్ కాకుండా బాసిల్ జోసెఫ్ కథ వింటున్నట్లు టాక్. ఇవన్నీ ఒక ఎత్తైతే టాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ కావాలని, గతంలో చేసిన పొరపాటు ఫ్యూచర్ లో రిపీట్ చేయకూడదని, ఇక్కడి మార్కెట్ మరింత టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. అందుకే టాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యాడు. చివరకు ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఏ టీ-టౌన్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మరి. లాస్ట్ ఇయర్ గట్టిగా పడిన దెబ్బల నుండి కోలుకునేందుకు ట్రై చేస్తోంది బాలీవుడ్. ఈ ఏడాది బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలతో పాటు యాంటిసిపేటెడ్, క్యూరియాసిటీ కలిగించే సినిమాలని వండి వారుస్తోంది. ఇప్పటికే జనవరిలో కొన్ని ఫిల్మ్స్ సందడి చేశాయి. ఇక వాలంటైన్స్ మంత్ ఫిబ్రవరిలో వచ్చేస్తున్న సినిమాలేంటో చూద్దామా? 3 ఖాన్స్ చిత్రాలు సందడి చేయకపోవడంతో బాక్సాఫీస్ బొత్తిగా బోసిపోయింది. హర్రర్ చిత్రాలే గట్టెక్కించాయి. ఇక 2025ని మార్కెట్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నాయి కొన్ని చిత్రాలు. గడిచిన జనవరిలో స్కై ఫోర్స్, ఆజాద్, ఎమర్జెన్సీ, ఫతే, దేవా చిత్రాలు థియేటర్లోకి వచ్చాయి. జనవరి 31న రిలీజ్ అయిన దేవా ఫైనల్ రిజల్ట్ తేలాలంటే కొన్ని రోజులు పడుతుంది. మిగిలినవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. జనవరిలో ఆల్మోస్ట్ సందడి ముగియగా వాలంటైన్స్ మంత్ ఫిబ్రవరిని టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి హిస్టారికల్ డ్రామా, రొమాంటిక్ కామెడీస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్. ఇందులో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా మారింది చావా. విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన హిస్టారికల్ యాక్షన్ ఫిలిం ఫిబ్రవరి 14న థియేటర్లోకి రాబోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజు స్టోరీ ఆధారంగా చావాను తెరకెక్కిస్తున్నాడు లక్ష్మణ్ ఉటేకర్. ఫిబ్రవరి 14 కన్నా వారం ముందే వచ్చేస్తున్నారు స్టార్ కిడ్స్ అండ్ యంగ్ స్టార్స్. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్, బోని శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా లవ్యప. తమిళ హిట్ లవ్ టుడేకు రీమేక్ గా వస్తుంది. ఫిబ్రవరి 7న థియేటర్లోకి రాబోతుంది. అదే రోజు వచ్చేస్తున్నాడు బదాస్ రవికుమార్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా టైటిల్ రోల్ చేస్తుండగా ప్రభుదేవా యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇవే కాకుండా రొమాంటిక్ కామెడీ మేరీ హస్బెండ్ కి బీవీ ఫెబ్ 21న థియేటర్లోకి వస్తుంది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి ఇన్ని చిత్రాల్లో ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ బొమ్మ ఫట్ అవుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. నేషనల్ క్రష్ రష్మిక టాలీవుడ్ కి టాటా చెప్పేబోతుందా? నార్త్ బెల్ట్ లో పర్మనెంట్ గా స్థిరపడిపోనుందా? సౌత్ వైపు చూడలేనంత బిజీగా మారిపోతుందా? ఆ స్టార్ హీరోతో సెకండ్ ఛాన్స్ కొట్టేసిందా? రష్మిక ఖాతాలోకి కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్ చేరిందా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శాండిల్వుడ్ నుండి మెల్లిగా టాలీవుడ్, కోలీవుడ్ చుట్టేసిన రష్మిక మందన బాలీవుడ్ బాట పట్టేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. పుష్పతోనే నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న రష్మిక గుడ్ బైతో బీ-టౌన్ దండయాత్ర స్టార్ట్ చేసింది. యానిమల్, పుష్ప 2తో స్టార్డమ్ పీక్స్ కు చేరడం, చేసిన సినిమాలన్నీ హీరోలకు హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా నిలవడంతో లేడీ లక్గా మారిపోయింది. బీ-టౌన్లో సినిమాలు చేస్తూనే సౌత్ ఆడియన్స్ తోనూ టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది రష్మిక. ప్రెజెంట్ శేఖర్ కమల దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ కుబేరుతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చేస్తుంది. ఇక ఈ 2 తర్వాత మరో సౌత్ సినిమా ఒప్పుకున్న దాఖలాలు లేవు. కానీ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ బిగ్ ప్రాజెక్టులను ఒడిసి పడుతుంది శాండిల్వుడ్ చిన్నది. విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న చావాలో యేసుబాయిగా మహారాణి పాత్రలో నటిస్తుంది రష్మిక. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్తో సికిందర్లో యాక్ట్ చేస్తుంది. అంతలోనే ధామా అనే హర్రర్ చిత్రానికి సైన్ చేస్తుంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ను ఖాతాలో వేసుకుంది. అట్లీ సల్మాన్ భారీ బడ్జెట్ చిత్రంలో రష్మికనే హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
అంటే సల్లుభాయ్తో మరోసారి జోడీ కట్టే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ లైనప్స్ స్టార్ హీరోలతో రొమాన్స్ చూస్తుంటే సౌత్ సినిమాల వైపు చూస్తుందంటారా, లేక నార్త్ బెల్ట్ లో పాగా వేసే ప్లాన్ చేస్తుందా? వెయిట్ అండ్ సీ. కొన్నేళ్ల నుండి సరైన హిట్ లెక్క సతమతమవుతోన్న ఆ కోలీవుడ్ హీరో మళ్ళీ ఇప్పుడే హిట్ ట్రాక్ ఎక్కుతున్నాడు. అంతలోనే రిస్క్ చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ సౌండే వినని దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. సినిమా అనౌన్స్మెంట్ నుండి స్ట్రగుల్స్ పడుతుండగా ఇప్పుడు రిలీజ్ విషయంలోనూ ఇబ్బంది పడుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన ఆ డేరింగ్ హీరో ఎవరు? మూగమూడి బ్లాక్ బస్టర్స్ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు కోలీవుడ్ హీరో జీవా. బాలీవుడ్ గుమ్మం తొక్కినా కూడా గుర్తింపు దక్కింది కానీ హిట్ రాలేదు. మళ్ళీ ఓన్ ఇండస్ట్రీకి వచ్చేసిన ఆర్బీ చౌదరి తనయుడు రీసెంట్లీ యాత్ర 2తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. కానీ అవేవి జీవా కెరీర్ కు బూస్టప్ కాలేకపోయాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ హిట్ బొమ్మగా నిలవడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఈ యంగ్ హీరో. బ్లాక్ తర్వాత జీవా నుండి వస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ అగాథియా 2020లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. 2023లో వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈ సినిమాను టేక్ ఓవర్ చేసుకుంది. మొత్తానికి కష్టాల నుండి గట్టెక్కింది అనుకుంటే రిలీజ్ విషయంలోనూ అడ్డంకులను ఎదుర్కొంటుంది. జనవరి 31న విడుదలవ్వాల్సిన అగాథియా కొన్ని అనివార్య కారణాలతో ఫిబ్రవరి 28న రిలీజ్కు రెడీ అవుతుంది. ప్రముఖ లిరిసిస్ట్ పా విజయ్ దర్శకత్వంలో వస్తున్న థర్డ్ మూవీ అఘాతియా. స్ట్రాబెరీ, ఆరుద్ర లాంటి ఫ్లాప్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు పా విజయ్. అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చాడు జీవా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో అద్భుతమైన సీజీ వర్క్తో తెరకెక్కుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతోనే సినిమా విడుదల ఆలస్యమవుతుందని టాక్. మొత్తానికి ఫిబ్రవరి ఇటు మార్చిని టార్గెట్ చేస్తున్న జీవాకు ఫ్లాప్ డైరెక్టర్ పా విజయ్ హిట్ ఇస్తాడా? వెయిట్ అండ్ సీ. కన్నడ ఇండస్ట్రీలో సినిమా సెట్స్ పై ఉండగానే కాంట్రవర్సీలో చిక్కుకోవడం క్వైట్ కామన్ అయిపోయింది. చెట్లను పర్మిషన్ లేకుండా నరికేశారని, టాక్సిక్ చుట్టూ వివాదం తిరుగుతుంటే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని కాంతారా చాప్టర్ 1 కూడా కాంట్రవర్సీ కొని తెచ్చుకుంది. ఇప్పుడు మరో మూవీ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఒకసారి కాదు, సెకండ్ టైం వివాదంలో చిక్కున్న సినిమా ఏంటో చూద్దామా? సాధారణంగా టైటిల్ విషయంలోనూ ఏదో నచ్చని పదమో లేదా జాతీయ ఇష్యూ ఉంటేనే మూవీ లవర్స్, సినీ విశ్లేషకులు, ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. కానీ కన్నడ రూటే సపరేటు. సెట్స్ పై ఉండగానే సినిమాలు కాంట్రవర్సీలో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోతున్నాయి. కేజీఎఫ్ హీరో యష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ టాక్సిక్, కాంతారా ప్రీక్వెల్ కాంతారా 1 వితౌట్ పర్మిషన్ అడవులను నరికేసి పర్యావరణాన్ని దెబ్బతీసి షూటింగ్స్ చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎదుర్కొని వివాదాలను కొని తెచ్చుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలే కాదు, ఓ యంగ్ హీరో సినిమా కూడా వివాదాలతో కాలక్షేపం చేస్తుంది. కల్ట్ సినిమా యూనిట్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకుంది. గతంలో ఈ సినిమా షూటింగ్ టైంలో డ్రోన్ ఇష్యూ కారణంగా దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అది సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు మరో ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చింది. కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని సనాపూర్, రంగాపూర్ గ్రామ సమీపంలో కల్ట్ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా అనుమతి తీసుకోకుండా ఈ ప్లేస్లో ఎలా షూట్ చేస్తారంటూ స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యపు చారిత్రక నేపథ్యమున్న ప్రదేశంలో అడవుల్లో షూటింగ్ చేయడానికి ఎవరు అనుమతించారంటూ అడుగుతున్నారు పర్యావరణ ప్రేమికులు. కాగా ఇందులో మంత్రి కొడుకు జైద్ ఖాన్ హీరోగా కమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తండ్రి మంత్రి కావడంతోనే వితౌట్ పర్మిషన్ షూటింగ్ చేశారని విమర్శలు రావడంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. జైద్ ఖాన్ కు జోడీగా డింపుల్ క్వీన్ రచితారామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి సెట్స్ పై ఉండగానే కాంట్రవర్సీలో చిక్కుకున్న ఈ సినిమాలు విడుదలయ్యే టైంకి ఎన్ని తలనొప్పులు తెచ్చుకుంటాయో.